You know, the order can be issued if they are satisfied it is necessary in the interest of public safety, sovereignty and integrity of the country, the security of the state, దేశ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా భద్రత దృష్ట్యా, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్ ఆర్ పబ్లిక్ ఆర్డర్ శాంతి భద్రతల దృష్ట్యా, ఆర్ ఫర్ ప్రివెంటింగ్ ఇన్సైట్మెంట్ టు ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్. రెచ్చగొట్టే విధానం ఉంటుంది కదా ప్రజల్ని, దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెలిఫోన్ ట్యాపింగ్ చెయ్యవచ్చు. శ్రీధర్ రెడ్డి గారు, ఇది చట్టం. మీరు శాసనసభ్యులు 9 ఏళ్ళుగా ఈ చట్టం తెలీదా మీకు? ఇది చట్టం. ప్రెస్కి ఎక్సెంప్షన్ ఇచ్చారు. ప్రెస్ మెసేజెస్ intended to be published in India of correspondents accredited to the central government or state government shall not be intercepted or detained unless their transmission has been prohibited under this subsection. మీడియా వాళ్ళది మాత్రం చెయ్యొద్దని చెప్పి చట్టంలో ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఆథరైజ్డ్ బై రూల్ నెంబర్ 149A of Indian Telegraph Amendment Rules 2007. 2007లో రూల్ 419A ప్రకారంగా, ఈ చట్ట ప్రకారంగా ఫోన్లు ట్యాప్ చేయవచ్చు. 2007లో ఈ చట్టం పాస్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఈ చట్టాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. In the case of central government, the order can be issued by an order made by the Secretary to the Government of India in the Ministry of Home Affairs. కేంద్ర ప్రభుత్వంలో అయితే సెక్రటరీ, హోమ్ మినిస్ట్రీలో సెక్రటరీ గారు టెలిఫోన్ ట్యాపింగ్కి చేయించే అధికారాలు ఉన్నాయి. In the case of state government, by the Secretary to the State Government in charge of the Home Department. ఇక్కడ కూడా హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు ఎవరైతే ఉంటారో వారు ఆదేశాలు జారీ చేయవచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని. కనుక మీరు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేసిన నింద చెల్లదు, కోర్టులో కూడా చెల్లదు. కోర్టులో కూడా మీరే ఓడిపోతారు. In such a situation, an order may be issued by an officer not below the rank of a joint secretary who has been authorized by the Union Home Secretary or the State Home Secretary. జాయింట్ సెక్రటరీ గారు కూడా ఆదేశాలు జారీ చేయవచ్చు టెలిఫోన్ని ట్యాపింగ్ చేయడానికి. శ్రీధర్ రెడ్డి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు, రాజ్యాంగేతర శక్తులు పరిపాలిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ని అన్నారు కదా. చూడండి, చట్ట ప్రకారంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు.